హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కరెంటు కట్ చేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన ఆటగాళ్లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సిబ్బంది జనరేటర్ తో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. బకాయిలు చెల్లించని కారణంగా అధికారులు పవర్ కట్ చేశారు. గత కొన్ని నెలలుగా నిర్వాహకులు కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయింది. బిల్లులు చెల్లించకపోవడంతో కీలక మ్యాచ్ కు ముందు విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. స్టేడియం నిర్వాహకులు 1.67 కోట్ల విద్యుత్ ఉపయోగించుకున్నారని, ఆ బిల్లులు చెల్లించవలసి ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హెచ్సీఏ పట్టించుకోలేదన్నారు. తమ నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. పవర్ కట్ చేయడంతో పాటు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదు చేశారు. బిల్లులు చెల్లించకుండానే విద్యుత్ వాడుకున్నట్లు 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్ సాయంతో పవర్ సరఫరా చేస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని